గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ జంటను చూసిన తర్వాత ఎవరికైనా సరే నిజంగా దాంపత్యం అంటే ఇట్లనే ఉండాలి. ఎన్ని ఏళ్ళు వచ్చినా ఆర్ ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకొని ఎన్ని సంవత్సరాలైనా సరే ఇగో వీళ్ళ లెక్క ఉండాలి అని వీళ్ళని చూసి మనం నేర్చుకోవచ్చు ఎవరైనా సరే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనకు తెలుసు కదా, అసలు మ్యారేజ్ అయినా 10 రోజులకి 20 రోజులకి నెల రోజులకి సంవత్సరంకే విడాకులు తీసేసుకుంటున్నారు, కొట్లాడుకుంటున్నారు. లేకపోతే భర్తలు భార్యను చంపుతున్నారు, లేదంటే భార్యలు ఏకంగా భర్తనే చంపుతున్నారు. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే కొల్లలుగా ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. నిజంగా వాటిని చూస్తే కూడా బాధ అనిపిస్తుంది. చాలా చాలా చిన్న రీజన్స్కే ఇట్లా చంపుకోవడం, కొట్టుకోవడం, లేదంటే విడాకులు తీసుకోవడం చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. కానీ ఈ మహారాష్ట్రకు చెందినటువంటి ఈ వృద్ధ దంపతుల్ని చూడండి, ముచ్చటగా ఉండడమే కాదు, వాళ్ళ ప్రేమ అండ్ వాళ్ళ అన్యూన్యత చూసి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అట్లాగే వాళ్ళు ఇప్పుడు మహారాష్ట్ర నుంచి పండర్పూర్కి, జనరలీ మహారాష్ట్రియన్స్ చాలామంది పాదయాత్రగా పండర్పూర్కి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆషాఢ మాసం తొలి ఏకాదశి రోజు అక్కడ పండర్పూర్ పాదయాత్ర లాగా చేసి అక్కడ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇది వెరీ వెరీ కామన్ అనమాట. సో ఈ దంపతులు కూడా అట్లనే పండర్పూర్కి నడకయాత్ర చేస్తూ ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఈ వ్యక్తి 93 సంవత్సరాలు ఉంటాయి. భార్య మీద అమితమైన ప్రేమ ఉన్నది. కేవలం వ్యవసాయదారులు మాత్రమే, పెద్దగా డబ్బులు ఉన్నాయోనో లేకపోతే ఇంకోటో కాదు. వ్యవసాయదారుడు మనకు తెలుసు, వ్యవసాయ కుటుంబాలు ఎట్లుంటాయో తెలుసు. 93 ఏళ్ల వయసులో భార్యకి మంగళసూత్రాన్ని కొనిద్దామని అనుకున్నాడు. ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు బయట జ్యువెలరీ షాప్ అంటే ఎట్లుంటుంది, హంగు ఆర్బాటం, కొంచెం జ్యువెలరీ ఉంటుంది. వాళ్ళ వేషధారం చూసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చిందట. బయటనే ఆపి ఏం కావాలి మీకు, ఎందుకు వచ్చిండ్రు ఇక్కడికి అని అంటే చెప్పాడట, నేను నా భార్యకి ఇట్లా నేను మంగళసూత్రాన్ని కొనిద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఎప్పటి నుంచో కోరిక, నాకు ఇప్పుడు 93 ఏళ్ళ వయసు. సో నా భార్యకి ఎప్పటి నుంచో అనుకుంటున్నా మంగళసూత్రం కొనిద్దామని. ఈసారి నాకు కుదిరింది. సో నేను ఈ షాప్లో కొందాం అనుకుంటున్నా అని డీటెయిల్డ్గా చెప్పిండట. అప్పుడు అక్కడే అసలు ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఆ షాప్ వాళ్ళు ఫస్ట్ ఆశ్చర్యపోయినరట. ఇంత ప్రేమ ఉంటుందా, ఇంత అన్యూన్యత కూడా ఈ వయసులో కూడా భార్య మీద ఉంటుందా అని వాళ్ళు ఫిదా అయిపోయినరు. రమ్మన్నారట, షాప్లకి తీసుకెళ్ళిండ్రు. ఆ తర్వాత మంగళసూత్రాలు అన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపెట్టిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఒకటి సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని ప్రైస్ ఏంటి అని మొత్తంగా క్యాల్కులేట్ చేసిండ్రట. ఆ వృద్ధ దంపతులకు చెప్పలే. నీ దగ్గర ఎంత ఉంది అని అడిగినరట షాప్ యజమానులు. నీ దగ్గర ఎంత ఉంది అని అడిగినప్పుడు 1120 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఇంతే ఉంది, ఇగో ఇది ఇచ్చి నేను మంగళసూత్రం కొనిద్దాం అనుకుంటున్నా నా భార్యకి అన్నట్ట. 1120 రూపాయలకి మంగళసూత్రం అసలు వస్తుందా? ఇసుమంత బంగారం కూడా వస్తలేదు. 1120 రూపాయలకి ఎంత అమాయకత్వం చూడండి. 1120 రూపాయలకి మంగళసూత్రం అసలు వస్తుందా? ఆయన వెళ్ళింది కూడా గోల్డ్ జ్యువెలరీ షాప్కే వెళ్ళిండు. సో అంత అమాయకంగా అసలు 1120 రూపాయలకి అసలు ఏమీ రాదు అని కూడా తెలియకుండా నా భార్యకు మంగళసూత్రం కొనియాలి అని ప్రేమతో తీసుకెళ్ళిన తర్వాత ఆ షాప్ యజమానులు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అంతా చూపెట్టి నీకు ఏది నచ్చింది అని సెలెక్ట్ చేసుకొని, అదొక్కటే కాదు ఆమెకు కమ్మలు నచ్చితే కమ్మల్ని కూడా సెలెక్ట్ చేయించుకున్నారట. సో ఆ షాప్ యజమానులు చెప్పారట, నీకు ఇంకేం నచ్చింది ఈ కమ్మలలో చూడండి, ఈ కమ్మలు కూడా మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటే భార్యకు కమ్మల్ని కూడా సెలెక్ట్ చేసిండు. సో ఒక కమ్మల జత యాజ్ వెల్ యాజ్ మంగళసూత్రం ఇవి 2 సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నారు. అప్పుడు డబ్బులు అడిగితే నా దగ్గర 1120 రూపాయలు ఉన్నాయని చెప్పగానే ఆ షాప్ యజమానులు పూర్తిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వీళ్ళ ప్రేమకి ఎంత డబ్బులు ఇచ్చినా వెలకట్టలేం. వీళ్ళ దాంపత్యం చూసిన తర్వాత అసలు ఆ షాప్ యజమాని భావోద్వేగం అయిందంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఆయన కూడా
ఇట్లాంటి జంటను చూసి ఉండడు. నిజంగా లైఫ్ టైంలో మనం ఇట్లాంటి జంటల్ని చాలా రేర్గా చూస్తూ ఉంటాం. ఈ మధ్యకాలంలో ఈ జనరేషన్లో అయితే అసలు నో అనే చెప్పొచ్చు. ఇట్లాంటి జంటలు అసలు ఉన్నాయా అంటే అసలు లేవనే చెప్పొచ్చు. సో అట్లాంటిది 93 ఏళ్ల వయసులో ఆయన తన భార్య మీద చూపించిన ప్రేమకి ఆ షాప్ యజమాని ఫిదా అయిపోయాడు. మంగళసూత్రం అట్లాగే ఒక జత కమ్మలు వాళ్ళ చేతిలో పెట్టి దండం పెట్టి, తర్వాత మేము ఇట్లాంటి వాళ్ళని చూడలేదు, మిమ్మల్ని చూసి మేమందరం కూడా నేర్చుకోవాలి, దంపతులంటే ఎట్లుండాలి, దాంపత్య జీవితం అంటే ఎట్లుండాలి, భార్యను ఎంత ప్రేమగా చూసుకోవాలి అని మీ ఇద్దరిని చూసి నేర్చుకోవచ్చు అని అవి రెండు వాళ్ళ చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళిద్దరు కూడా కొంత భావోద్వేగం అయిపోయినరు. ఆ తర్వాత ఆయన లేదు సార్, నేను ఎంతో కొంత నీకు ఇస్తా, ఎంత ఇవ్వాలో చెప్పు అంటే 1120 రూపాయలు ఉన్నాయి కదా, కేవలం ఆ 20 రూపాయలు మాత్రమే నాకు ఇయ్యు, 1100 కూడా నాకు వద్దు, ఇగో మీ ఆశీర్వాదం ఉంచే నాకు చాలు అని ఆ బంగారం యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరికీ కూడా కాళ్ళకు దండం పెట్టి అక్కడి నుంచి పంపించిండు. సో నిజంగా ఇట్లా ఈ వార్త సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్గా మారింది. నిజంగా ఇట్లాంటి జంటలు అసలు ఉంటున్నాయా? ఇంత దారుణంగా అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అసలు కోఆర్డినేషన్ ఏ ఉండలేదు. తిట్టుకోవడమేందో, కొట్టుకోవడమేందో, చంపడమేందో అసలు అత్యంత దారుణంగా అయిపోయింది పరిస్థితి. సో ఈ వీడియో ద్వారా ఆయన అరే గాల్లే ఇట్లున్నారా, మనం ఇట్లా కొంతనన్నా మారుదామా అనే కొద్ది మందిలో అయినా మార్పు వస్తే చాలు అని, అందుకే ఈ వీడియో ఇంత వైరల్గా మారిపోవడానికి రీజన్ అదే. చాలామంది కామెంట్స్ చేస్తుంది కూడా, నెటిజన్స్ చూసిన వాళ్ళు కామెంట్స్ చేస్తుంది కూడా ఇదే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదా ఇద్దరు దంపతులకు కూడా. మీ కామెంట్ని కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను.